పాలిటిక్స్ అంటేనే ఒక అంతు చిక్కని మాయాబజార్. అక్కడ కుర్చీ ఒకటే ఉంటుంది, కానీ ఆ కుర్చీలో కర్చీఫ్లు వేసేవాళ్ళు, ఆ కుర్చీ పీఠాన్ని లాగేవాళ్ళు మాత్రం డజన్ల కొద్దీ ఉంటారు. పవర్ షేరింగ్ అనే ముద్దుల ఫార్ములాతో 3 ఏళ్ల పాటు సాగిన సిద్ధరామయ్య ఇన్నింగ్స్కు హైకమాండ్ ఎట్టకేలకు రిటైర్మెంట్ ప్రకటించింది. నేను దిగను, నన్నెవ్వరూ దించలేరు అన్నట్టుగా సాగిన ఈ కుర్చీలాటలో చివరికి ఢిల్లీ పెద్దల స్క్రిప్ట్ ప్రకారం సిద్ధరామయ్య నెమ్మదిగా పక్కకు తప్పుకున్నారు. ఇక మన ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ తన కష్టాన్ని, తన జ్యోతిష్కుడి గ్రహబలాన్ని నమ్ముకొని ఎట్టకేలకు ఆ ముఖ్యమంత్రి పీఠాన్ని అందుకోబోతున్నారు. మరి ఈ పొలిటికల్ హైడ్రామా వెనుక ఉన్న అసలు కథ ఏంటి? సిద్ధరామయ్య కన్నీళ్లు, డీకే నవ్వులు, గవర్నర్ అర్ధరాత్రి ప్రయాణాల వెనుక ఉన్న అసలు మ్యాటర్ ఏంటి? కర్ణాటక కాంగ్రెస్ లో గత కొన్ని నెలలుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న నాయకత్వ మార్పు ప్రక్రియ ఎట్టకేలకు ఒక కొలిక్కొచ్చింది. ఏఐసీసీ అధిష్టానం ముందే రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేశారు. 2023 ఎన్నికల ఫలితాల తర్వాత సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య జరిగిన రొటేషనల్ పవర్ షేరింగ్ అంటే వంతుల వారీ అధికార మార్పిడి ఒప్పందం ప్రకారమే ఈ మార్పు జరిగింది. 3 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా సుదీర్ఘంగా పాలించిన సిద్ధరామయ్య హైకమాండ్ నుంచి వచ్చిన స్పష్టమైన ఆదేశాల తర్వాతే పీఠాన్ని ఖాళీ చేసేందుకు అంగీకరించారు. ఈ రాజీనామా ప్రక్రియ వెనుక కూడా తీవ్రమైన రాజకీయ ఉత్కంఠ నడిచింది. గురువారం మధ్యాహ్నం సిద్ధరామయ్య తన కేబినెట్ సహచరులతో భావోద్వేగభరితమైన బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ముగించుకొని నేరుగా రాజ్భవన్కు వెళ్లారు. అయితే గవర్నర్ థావర్ చంద్ గెహ్లోట్ వ్యక్తిగత కారణాల వల్ల తన స్వస్థలమైన మధ్యప్రదేశ్ ఇండోర్లో ఉండడంతో సిద్ధరామయ్య తన రాజీనామా లేఖను గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ప్రభుశంకర్కు అందజేయాల్సి వచ్చింది. గవర్నర్ లేని సమయంలో రాజీనామా ఇవ్వడం రాష్ట్రంలో కొంత చర్చనీయాంశంగా మారింది. అర్ధరాత్రి వేళ మధ్యప్రదేశ్ నుంచి అత్యవసరంగా బెంగళూరు చేరుకున్న గవర్నర్ థావర్ చంద్ గెహ్లోట్ శుక్రవారం ఉదయం సిద్ధరామయ్య రాజీనామాను అధికారికంగా ఆమోదించారు. దాంతో ప్రస్తుత మంత్రివర్గం రద్దయింది. అయితే కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించే వరకు పరిపాలనాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా సిద్ధరామయ్యను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ కోరారు. రాజీనామా సమర్పించిన వెంటనే సిద్ధరామయ్య, డీకే శివకుమార్ తమ అనుచర నేతలతో కలిసి ఢిల్లీకి పయనమయ్యారు. ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలతో ఈ ఇద్దరు నేతలు విడివిడిగా, ఉమ్మడిగా భేటీలు జరిపారు. ఈ పర్యటన కేవలం కృతజ్ఞతలు చెప్పడానికే అని పైకి చెబుతున్నప్పటికీ తెరవెనుక తదుపరి ముఖ్యమంత్రి ఎంపిక, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, డీకే శివకుమార్ కేబినెట్లో ఎవరెవరికి చోటు కల్పించాలనే దానిపైనే సుదీర్ఘ చర్చలు జరిగాయి. మరోవైపు కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావడం ఖాయం కావడంతో ఆయన క్యాంపులో పండుగ వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో డీకే శివకుమార్ వ్యక్తిగత జ్యోతిష్కుడు బెల్లూరు ద్వారకానాథ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించాయి. శివకుమార్ జాతకంలో గ్రహస్థితి అత్యంత బలంగా ఉంది. ఆయన ఎప్పుడో ఏడాది క్రితమే సీఎం కావలసింది. దేవుడు ఆలస్యం చేసినా ఆయనకు అన్యాయం చేయలేదు. ఆయన కోరుకున్న రాజయోగం ఇప్పుడొచ్చింది అని ప్రకటించడం ద్వారా డీకే పీఠాధిరోహణకు ముహూర్తం ఖరారైందనే సంకేతాలిచ్చారు.
జ్యోతిష్కుడు ద్వారకానాథ్ కేవలం జాతకం గురించే కాకుండా డీకే శివకుమార్ వ్యక్తిత్వం గురించి కూడా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. డీకే ప్రతిరోజు ఉదయం తనతో మాట్లాడకుండా ఏ పని ప్రారంభించరని, బయటకు కఠినంగా అహంకారంగా కనిపించినప్పటికీ ఆయన హృదయం చాలా దయగలదని సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడమే కాకుండా కాబోయే ముఖ్యమంత్రి ఇమేజ్ బిల్డింగ్ కు ఆయన వర్గం ఎలా గ్రౌండ్ వర్క్ చేస్తోందో స్పష్టం చేసింది. ఢిల్లీలో ఉన్న డీకే శివకుమార్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ నాయకత్వ మార్పుపై అధికారిక నిర్ణయం శనివారం అంటే ఈ రోజు సాయంత్రం కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలోనే తీసుకుంటామని తెలిపారు. బెంగళూరులోని విధాన సౌదాలో ఈ రోజు సాయంత్రం జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యేలందరూ కేపీసీసీ విప్ జారీ ప్రకారం హాజరయ్యారు. అధిష్టానం తరపున పర్యవేక్షకులుగా కేసీ వేణుగోపాల్, రణదీప్ సింగ్ సూర్జేవాలా హాజరై ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించారు. కొత్త నేతగా డీకే శివకుమార్ పేరును అధికారికంగా ప్రతిపాదించారు. ఈ మొత్తం పరిణామాల్లో సిద్ధరామయ్య తీసుకున్న నిర్ణయం హైకమాండ్కు మింగుడు పడ్డం లేదు. ఆయనను ఢిల్లీ రాజకీయాల్లోకి లాగాలని జూన్ 8లోపు జరగబోయే ఎన్నికల్లో రాజ్యసభ సీట్ ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు ఆఫర్ చేశారు. అయితే సిద్ధరామయ్య ఈ ఆఫర్ను వినమ్రంగా తిరస్కరించారు. నాకు జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదు. కర్ణాటక ప్రజలు నన్ను 5 ఏళ్ల కోసం ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ఇంకా 2 ఏళ్ల పదవీ కాలం ఉంది. నేను రాష్ట్రంలోనే ఉండి క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతాను అని ఆయన స్పష్టం చేయడం ద్వారా డీకే శివకుమార్కు రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పవర్ సెంటర్గా ఉంటారనే బలమైన సిగ్నల్ ఇచ్చారు. మొత్తంగా చూస్తే అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉండగా విధాన సౌధ ముంగిట కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు అప్పుడే ప్రారంభమయ్యాయి. జూన్ 5లోపు డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే సిద్ధరామయ్య వర్గాన్ని సంతృప్తిపరచడం, సామాజిక సమీకరణాల కోసం 4 ఉప ముఖ్యమంత్రులను నియమించాలనే ఆలోచన చేస్తూ ఉండడంతో డీకే శివకుమార్కు పీఠం దక్కినప్పటికీ రాబోయే రోజుల్లో కేబినెట్ కూర్పు, పరిపాలనా విషయంలో కత్తిమీద సాము తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.